ఎం న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి సంబరాలు కపిలేశ్వరపురం మండలం అంగర్లోని శ్రీ సిద్ధార్థ కళాశాలలో కన్నుల పండుగ నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో అలరించారు. విద్యార్థులు రంగురంగుల ముగ్గులను వేశారు. పల్లె అందాలు, పాడి పశువుల ప్రాధాన్యత, గ్రామీణ వాతావరణంలో వేసిన ముగ్గులు చూపర్లను ఆకట్టుకున్నాయి. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బసవన్న వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భోగి మంట వేసి భోగిలో గొబ్బెమ్మలు, దేవతామూర్తుల్ని తలుస్తూ సాంప్రదాయ నృత్యం చేసిన విద్యార్థులు సంక్రాంతి సంబరాలతో కళాశాల ప్రాంగణమంతా సందడిగా మారింది. కళాశాల డైరెక్టర్ వాక పరమేశ్వర, చైర్మన్ డాక్టర్ వి దివ్యశేఖర్, కరెస్పాండెంట్ వి రాజా, ప్రిన్సిపల్ పి రమణ మాట్లాడారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మన మానవ జీవన గమనానికి ప్రతీకలు సంక్రాంతి అన్నారు. భోగి నుండి కనుమ వరకు గల ప్రతి సాంప్రదాయ ప్రక్రియ మానవ సంబంధ బాంధవ్యాల్ని పటిష్టపరచేంతగా ఉంటాయన్నారు. శ్రీ సిద్ధార్థ కాలేజ్ విద్యార్థులకు, అధ్యాపకులకు మరియు తల్లిదండ్రులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కాలేజీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. అందులో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామీణ ప్రాంత కళాశాలలో మా కళాశాల ఎప్పుడూ కూడా ఎంతో మంచి మార్కులు సాధిస్తూ ముందు వరుసలో ఉంటుంది. గత సంవత్సరం జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఎంపీసీలో 470కి 464 మార్కులు, బైపీసీలో 440కి 434 మార్కులు, సిఈసీలో 500కి 478 మార్కులు సాధించి గ్రామీణ ప్రాంత కళాశాలలోనే ముందున్నాం. ఈ సంవత్సరం జరిగే పబ్లిక్ పరీక్షల్లో కూడా అత్యంత ఎక్కువ మార్కులు సాధించి మళ్ళీ మేము స్థాపించిన రికార్డులని మళ్ళీ మేము అధిగమిస్తామని ఆశిస్తున్నాం. మరొకసారి తల్లిదండ్రులకు, విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.